హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అయితే మార్నింగ్ లేయగానే నేనైతే చట్నీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే దోస పిండి వేశానండి. నిన్న మిక్సీకి వేశాను కదా! అదైతే ఉందనమాట. అయితే పిల్లలేంటంటే దీనికి ముందు ఒక చట్నీ చేశాను. ధనియాల చట్నీ అనేసి. అదేంటంటే కొంచెం బాగా కారంగా ఉంది. పిల్లలు కూడా తినలేదనమాట. సరే అని చెప్పనేసి ఇంకా లేచి ఇంకా ఈ తెల్ల చట్నీ అయితే పిల్లలు బాగా తింటారు. ఇంకా అలాగే పప్పు గూడా చేస్తున్నాను. పప్పు, వంకాయలు మా అక్క పంపించింది కదండీ! అవి గూడా వేసేసి తాలింపయితే చేసేస్తున్నాననమాట. ఇక్కడ చూసారా? ఇవైతే చట్నీ అయితే వేసేసాను. దానికోసం అని చెప్పని తాలింపయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈ గ్యాప్‌లోనే పప్పు గూడా అయితే రుబ్బేసి పక్కన పెట్టేసాననమాట. కలిపెట్టేసాను మొత్తము. ఎందుకంటే వెంటనే మొత్తం ఒకేసారి తాలింపు వేయొచ్చులే అని చెప్పనేసి ఇంకా ఇలా చేస్తున్నాను. అలాగే అన్నం గూడా అయితే పెట్టేసానండి. అన్నం గూడా అయిపోయిందనమాట. ఈరోజైతే లేయటం త్వరగానే లేచానా, పనులు గూడా త్వరగానే అయిపోయాయి. ఇంకా పాలైతే లేవండి. పాలు గానంటే కాఫీ పెట్టుకునేది మీకు చూపిచ్చేదాన్ని. ఇంకా పాలు గూడా లేవనమాట. ఇంకా ఆల్‌మోస్ట్ ఒకటో తేదీ దాకా కూడా పాలు ఉండవు. ఇంకా ఎందుకంటే నేను చెప్పా గదా! బడ్జెట్ లోటని చెప్పనేసి. ఇంకా మొన్నొచ్చినియి కదా! మా ఫ్రెండ్ దగ్గర పార్సెల్‌కి నిన్న తీసుకున్నాను మనీ అయితే. తీసుకుంటే ఇంకా ఆ డబ్బులైతే ఇప్పుడు వాడుకుంటున్నాననమాట. 300 అవి గూడా ఎంతవరకొస్తాయో చూడాలనమాట. అయితే నాకు నిజం చెప్పాలంటే నాకు నిజంగానండి ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నందుకు చాలా అంటే చాలా బాధేస్తుంది. బాధ కాదండి ఏడుపు గూడా వస్తుందనమాట. అయితే మేము ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉండడానికి కారణమైన వాళ్ళు ఖచ్చితంగా అయితే అనుభవిస్తారండి. నాదేమో కానీ మా బిడ్డల ఉసురైతే తగలకుండా ఎక్కడికి పోదు. దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే ఆ క్యాండిడేట్ గూడా మా డిపార్ట్‌మెంట్‌లోనే ఉంది. ఇంకా అది అసలు ఒక్క ఫ్యామిలీయే కాదండి. చాలా మంది ఫ్యామిలీ ఉసురులైతే పొట్టన పెట్టుకొనుంది. కానీ దేవుడనేవాడు మనం ఊరుకూరుక అనుకోకూడదంటారు కదా! దేవుడనేవాడు ఎప్పుడోకప్పుడైతే వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష అయితే ఇస్తాడండి. కాకపోతే శిక్షలనేవి ఒక రోజుకి అంటే లేట్ అయినా కానీ శిక్ష అనేది పడుతుందనమాట. పడకుండా ఎక్కడికి పోదండి. నేను రీసెంట్‌గా ఒక మూవీ చూసాను 'డీఎన్ఏ' అనేసి. ఆ మూవీ చూసినప్పుడైతే చాలా ఎమోషనల్ అయ్యాను నేను. ఆ మూవీలో గూడా అంతేనండి. బిడ్డలు కన్న వాళ్ళకే తెలుస్తుందనమాట. చిన్న బిడ్డల్ని వాళ్ళు అసలు పురిటిలో బిడ్డల్ని తీసుకువెళ్ళేసి వేరే వాళ్ళకి అమ్మేయడము అలాగనమాట. అయితే ఆడు డబ్బు కోసం స్మగ్లింగ్ చేస్తూ పిల్లల్ని ఇంకా విదేశాలు గట్టా ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాడు గదా! అదే చెప్తాడు లాస్ట్ డైలాగ్ చెప్తాడండి. దేవుడిచ్చే కర్మ అనేది అది ఎక్కడికి పోదంట. లేట్ అయినా కానీ కర్మ అనేది తగులుతుందంట. ఇంకా అలాగండి. ఇంకా అయితే నేను ఇంకోటి గూడా అనుకుంటానండి. నా బిడ్డల ఆకలి, ఆకలి గోష్ట అనేది ఖచ్చితంగా అయితే ఇంకా వాడు ఖచ్చితంగా అయితే తగులుతుందండి. సమ్ పర్సన్ అని చెప్తున్నాను కదా! అతనికైతే ఆ బిడ్డల ఆకలి మంటలనేవి ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకంటే నా బిడ్డలని నాకు తెలుసండి. పిల్లలు ఫుడ్ లేక ఇది అవుతున్నారు అనేది. ఇంక పిల్లల గురించి ఇంకా ఫుడ్ విషయం అంటే ఇంక మాట్లాడుతుంటేనే నాకు ఎందుకో ఎమోషనల్ అయిపోతున్నాననమాట. అలాగా నేనేంటంటే ఉన్న ఫుడ్‌లోనే నేను ఇలాగా అడ్జస్ట్ చేసి ఇంకా నా కడుపు కాల్చుకొని గూడా నా పిల్లలకైతే పెట్టుకుంటున్నాననమాట. ఇంక నాకేంటంటే ఒక్క సాలరీ తోటి పిల్లలకి గడవడం గూడా కష్టము. అలాగని చెప్పని ఇంక మీరు ఏదైనా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళొచ్చు గదా! అంటే నాకు సపోర్టింగ్ గూడా ఎవ్వరు లేరండి. ఇంకా అన్నయ్య, అక్క వాళ్ళున్నా గానీ వాళ్ళు గూడా ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. ఇంక మన ప్రాబ్లమ్స్ మీద వచ్చి ఫైట్ చేసేంత ఇది గూడా ఎవరికీ లేదనమాట. ఇంకా అలాగుంటుందండి నా సిట్యుయేషన్ అయితే. అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరనుకోవచ్చు, మరి మీరు చెప్పుకోవచ్చు కదా! అలాగంటే చెప్పుకునే ట్రయల్స్ అన్నీ చేశామండి. ఒక మనిషి అనేవాడు మారకపోతే ఏం చేయలేం కదా! ఇంకా అలాగే నేను గూడా అయితే వదిలేసాననమాట. ఇంగా అయితే నేనేంటంటే నిజంగా చెప్పాలంటే నా సిట్యుయేషన్ ఇంకొకరుంటే ఇంతసేపు ఉండరనమాట. పిల్లలతోటి నేను పడే బాధైతే అలా ఉంటుంది. ఆల్‌మోస్ట్ నేను పిల్లల కోసం నాకు ఉన్న కొన్ని నగలు గూడా అయితే అమ్మేసుకున్నానండి. ఆహ్, హ్మ్.
అది ఆ సిట్యుయేషన్ అయితే ఇంకా ఎందుకంటే పిల్లల కోసం అప్పు చేయాలండి. వాళ్ళ స్కూలు ఫీజులు కానీ, ఇంకా అలాగే ఇంకా ఉంటాయి గదండీ! ఇప్పుడు ఫుడ్ విషయంలో ఏంటంటే నా ఒక్క సాలరీ అయితే అస్సలు సరిపోదనమాట. ఇంకా అటువంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా చాలా సఫర్ అయిపోతున్నానండి. నా సిట్యుయేషన్‌లో ఇంకొక లేడీస్ కానుంటే నాకు తెలిసినంత వరకు కష్టమే అనమాట. అంటే ఇన్ని కష్టాల్ని భరించడం చాలా కష్టమండి. ఇంకా అవన్నీ నేనైతే భరిస్తున్నాను. ఇంకా అలా ఉంటుందనమాట నా సిట్యుయేషన్ అయితే. అయితే నా సిట్యుయేషన్ ఎవ్వరికి రాకూడదని కోరుకుంటున్నానండి. అయితే నేను ఏడ్చే ప్రతి ఏడుపు నా కన్నీళ్ళే. వాళ్ళకైతే సమాధానం అయితే ఇస్తాడండి దేవుడు. ఇంక నా బిడ్డల ఆకలి కేకలు గూడా ప్రతి దానికి కూడా దేవుడైతే సమాధానం అయితే ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడనమాట. అయితే నా బిడ్డల ఆకలి కేకలకైతే ఖచ్చితంగానండి ఆ ఉసురులైతే నాకెవరు అన్యాయం చేశారో వాళ్ళకైతే ఖచ్చితంగా తగులుతాయండి. తగలకుండా ఎక్కడికి పోవనమాట. ఇంకా నేనింకా వీడియో చెప్తూ ఇంకా ఎమోషనల్ అయిపోయాననమాట. ఇంకా అయితే దాంట్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాను. ఇంక పిల్లలకి గూడా అండి బిస్కెట్స్ ఏంటంటే నిన్న తెచ్చాను. తెచ్చి ఇంకా ఆ బిస్కెట్సే పెట్టాననమాట. ఏంటంటే ఇంక మార్నింగ్ స్కూలుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా స్నాక్స్ అయితే కావాలి కదా! నేనేమంటే ఇంట్లో చేయడానికి కూడా నాకేంటంటే ఇంకా చేసే ఫెసిలిటీస్ కూడా లేవనమాట. చెయ్యొచ్చు కానీ మనీ ఉంటే పిల్లలకి ఏమైనా చేసి పెట్టొచ్చండి. ఇంకా అవి లేక పిల్లలకి ఒక్కోసారయితే బయట గూడా రూ. 5 కేక్ అని, ఇంకా అటువంటివయితే తీసిస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళు వాటితోటి అడ్జస్ట్ అయిపోతారు పాపము పిల్లలు. ఇంకా అయితే పాపం పిల్లలు గూడా అంతగా ఏమి అడగరండి. నేను ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోతారనమాట. కాకపోతే మా లక్కీ ఏమో కొంచెం పెద్దవాడు కదా! వాడైతే కొంచెం ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకుంటాడు గానీ, విక్కీ ఏంటంటే చిన్నవాడు కదండీ! వాడైతే పాపం అర్థం చేసుకోలేడు. ఈవినింగ్ రాగానే వాడికి ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఉండాలి. అవి గూడా బయట నుంచి తెచ్చిచ్చినవి. అది ఏదైనా గానీ చిన్నదున్నా కానీ పాపం వాడైతే తృప్తిగా ఉంటాడు. కానీ పాపం వాడికి తెలియదు కదండీ! ఇంకా అలాగనమాట. ఇంకా సరే నేను గూడా ఏంటంటే ఇంకేం చేయలేం కదా! అని చెప్పనేసి ఏం చేయలేమని కామ్‌గా అయితే ఉండనులెండి. పిల్లల కడుపైతే నింపాలి కదా! ఇంకా దానికోసమైతే ఇంకా నేనైతే పిల్లల కోసం ఇంకా నా కడుపు కాల్చుకొని పిల్లలకైతే పెట్టుకుంటాననమాట నేను. ఇక్కడైతే చూసారా ఇక్కడ బన్ను రూ. 10 అనమాట. ఈ బన్ను పాపం స్కూలు నుంచి రాగానే వాడైతే ఆకలితోటి ఎలా తింటున్నాడో చూడండి. పిల్లలకైతే నిజం చెప్పాలంటే ఫ్రూట్స్ గూడా ఏమి ఉండవనమాట. అయితే ఈ లాగ్‌లో అన్నీ నేను వేరే చెప్పాలనుకున్నాను కానీ వేరే సిట్యుయేషన్ గురించి కానీ పిల్లల గురించి మాట్లాడి చాలా ఎమోషనల్ అయితే అయిపోయాననమాట నేను నిజం చెప్పాలంటే. ఇంకా వీడికైతే కేక్ తెచ్చాను. ఇద్దరికీ చెరొక బన్ తెచ్చిచ్చాను. లక్కీ ఏంటంటే ఆటలకి ఇంకా పిల్లల్నేంటంటే మనము ఈవినింగ్ రాగానే ఇంట్లోనే పెట్టడం కరెక్ట్ కాదు కదా! పిల్లలేమో ఆడుకుంటూ ఉంటారా, ఇంకా సరే నాన్న ఆడుకొని రా అని చెప్పని వాడినైతే పంపిస్తాను గానీ, విక్కీనైతే పంపించనండి. ఎందుకంటే వీడు చాలా స్పీడ్ అనమాట. ఒకసారి ఏంటంటే వీడు ఇంకా లక్కీ తోటే పంపించానా వాడు ఆటల్లో ఉంటాడు కదా! ఇంకా వీడిని పట్టించుకోలేదనమాట. వీడేమో రోడ్లోకైతే వెళ్ళిపోయాడనమాట. ఒక పాప చెప్పింది నాకు. తర్వాత వీడు కూడా వెళ్లి ఎతికాడనమాట. అంటే ఎతికాడంటే కొంచెం దూరం వెళ్తేగాని ఆ పాప తీసుకొచ్చేసిందిలెండి. ఇంకా అప్పటినుంచి నేనేంటంటే ఈడితో ఎందుకొచ్చిందని చెప్పనేసి వీడినైతే పంపించను నేను. వీడేంటంటే కొంచెం స్పీడ్ అనమాట. అందువల్ల వీడితోటి నేను ఎక్కడికెళ్ళినా గాని చాలా జాగ్రత్తగా ఉంటాను. అయితే ఇక్కడ వీడిలో ఇప్పుడు ప్రెజెంట్ నచ్చిందేంటంటే ఏదన్నా వాళ్ళ స్కూల్‌లో అన్నీ రాయమన్నా గాని నీట్‌గా రాస్తున్నాడు. అయితే నాకు తెలిసినంత వరకు వీడి యాక్టివిటీస్ అన్నీ ఆ స్కూల్ వాళ్ళు బానే ఉన్నాయన్నమాట. ఈ స్కూల్ ఏంటంటే కొన్ని స్కూల్‌లు పెడతారు కదండీ! అంటే ఏదో పేర్లుంటాయి వాటికి. అంటే ఫస్ట్ క్లాస్ సారీ ప్లే క్లాస్ నుంచి యూకేజీ దాకా ఉంటుందన్నమాట. ఇంకా అటువంటి స్కూల్ అయితే వీళ్ళకి నాకు తెలిసినంత వరకు మామూలు స్కూల్‌లో గూడా వాళ్ళు ఏదో హోంవర్క్ ఇచ్చి పంపించేస్తారు. కానీ వీడికైతే అన్నీ పట్టించుకుంటున్నారు. ఏమైనా ఇచ్చినయి గూడా చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా నేర్చుకుంటున్నారనమాట వీళ్ళు. నాకైతే అది నచ్చింది. ఇంకా వాళ్ళు హోంవర్క్ ఇచ్చినవన్నీ అయితే నీట్‌గా రాసుకుంటున్నాడనమాట వీడైతే. ఇంకా కలర్స్ వేసుకోవటం కానీ, అయితే రాగానేనండి హోంవర్క్ రాయకుండా మాత్రం వాడు
ఇంక ఏ పనిలోకైతే వెళ్ళడనమాట. నిన్నంతా ఏంటంటే మాకు ఇది నిన్నటి లాగండి. టీవీ గూడా పెట్టలేదు నేను. పెద్దవాడేంటంటే అన్నము, పప్పన్నం చేశాను. దాంట్లో కొంచెం అన్నం వాడికి ఏంటో పప్పు నచ్చదండి. కొంచెం అన్నమే మిగిల్చుకొని వచ్చినా గాని నేను టీవీ ఇవ్వనన్నా. ఇంక అయితే నైట్ వరకు గూడా నేను టీవీ పెట్టలేదులెండి. పడుకున్నంత వరకు గూడా అక్కడ ఫైట్ అనమాట మాకు. ఇంక ఇక్కడేమో పిల్లలేమో చదువుకుంటూ ఇంక బుక్స్ అన్ని లోపలికి వీడేమో ఇక్కడ ఒక కుర్చీ వేసుకొని చూడాలంట. అందుకు ఏడుపు వీడికి. ఇంక వీడినేం చేయలేక నేను ఎత్తుకొని చూపిచ్చాను. ఇంక తర్వాత ఇంట్లోకైతే తీసుకెళ్ళిపోయాను. వర్షమైతే గాలి, వాన, పెద్ద వాన ఏం సడెన్‌గా చెప్పింది పడింది. ఏం చెప్పింది చూస్తే ఏమవుతారంట? కళ్ళా? తర్వాత ఆ, తర్వాత టీవీ చూసి చచ్చిపోతారా? ఏం చెప్పింది తల్లి? ఆ, అమ్మో. ఇంకా అయితే మా వాడి క్యూట్ క్యూట్ మాటలు భలే ఉన్నాయి కదండీ! ఇంకా ఇక్కడేమో నేను బట్టలైతే ఆరేస్తున్నాననమాట. వర్షం పడింది. ఇంకా దీనికి ముందే బట్టలైతే ఆరేద్దాం అనుకున్నా కానీ వర్షంలో కుదరలేదనమాట. సరే వర్షం తగ్గిన తర్వాత ఆరేద్దాంలే అని చెప్పని ఈలోపేంటంటే నేను అంట్లు కూడా కొన్నున్నాయా వాటన్నిటినైతే సర్దాననమాట. పిల్లల బట్టలే చూడండి అసలెన్నున్నాయో. వీళ్ళేంటంటే ఈవినింగ్ అలాగా వచ్చేసి అది కూడా కాకుండా వీళ్ళ స్కూల్లో సాటర్‌డే రోజు కూడా అంతకుముందు సాటర్‌డే సివిల్ డ్రెస్ పెట్టేవాళ్ళండి. ఇప్పుడేంటంటే సాటర్‌డే కూడా యూనిఫార్మ్ పెట్టేసారనమాట. అంటే ఇంకా టోటల్‌గా సివిల్ అయితే లేదు వీళ్ళకి. వీళ్ళకేంటంటే ఓన్లీ ఏదన్నా బర్త్‌డేస్ అప్పుడు, ఇంకా అలాంటప్పుడు మాత్రమే వీళ్ళకి ఇలాగ సివిల్ డ్రెస్ అనమాట. ఇంకా మిగిలిన టైంలో లేదు. నేనేంటంటే ఇంకా సాటర్‌డే అలా ఉంటుంది గదా! కొన్ని కొన్ని డ్రెస్సులు తీసుంటాం కదండీ! అవి గూడా ఇంక వేసుకునే ఛాన్స్ లేదు. ఇంక వీళ్ళెప్పుడేసుకోవాలి చెప్పండి? ఏమన్నా జీన్స్ ప్యాంట్లు గానీ, టీ షర్టులు గానీ తీసుకున్నారంటే ఇంకా అలాగనమాట పిల్లలతోటి. ఇక్కడైతే బట్టలైతే చాలా ఉన్నాయండి. బట్టలు ఇవన్నీ అయితే ఆరేస్తున్నాను. ఇప్పుడు ఈరోజేంటంటే నేను ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్ళే ముందుగా నేనేంటంటే వాళ్ళ కోసం వాళ్ళొచ్చేలోపే ఇల్లయితే చిమ్మేసాననమాట. లేకపోతే వీళ్ళేంటంటే బ్యాగ్‌లో బుక్స్ అన్నీ హాల్ మొత్తం పరిచేస్తారు. అందువల్ల నేనేంటంటే నిన్నటి నుంచి వాళ్ళొచ్చేలోపు ఇల్లయితే చిమ్మేది. యాక్చువల్‌గా అయితే వాళ్ళొచ్చిన తర్వాత అలాగా చిమ్మేదాన్ని, పడుకునేదాన్ని. ఇంక పడుకోకుండా నేను ఇంక అలా పనులు చేసుకోవచ్చు. అలాగా త్వరగా పనులు చేసుకుంటే అయిపోతాయని చెప్పని ఇంక వాళ్ళొచ్చేలోకి ఇల్లయితే చిమ్మేసాననమాట. బట్టలయితే చూసారా అసలెన్ని పడిపోయినియంటే చాలా అంటే చాలా బట్టలు పడిపోయాయండి. ఇంకా వర్షం గూడా ఏంటంటే చల్లగానే ఉంది వెదరు. వర్షం గూడా ఎప్పుడంటే అప్పుడు పడుతుంది. ఇంకా ఇట్లా ఉందనమాట నా సిట్యుయేషను. ఇంక ఇవన్నీ అయితే ఆరేస్తున్నానండి బట్టలన్నీ అయితే. పిల్లల బట్టలే చాలా ఎక్కువున్నాయనమాట. ఇంకా అలాగే ఇప్పుడేంటంటే నైట్‌కి ఇంకా దోసలవి చేయాలి. అలా పప్పండి. పప్పేంటంటే పప్పన్నం గూడా కొంచెం ఉండింది. ఇంకా విక్కీ అయితే అడిగాడా, వాడికైతే పెట్టేసాననమాట. అలాగే పిల్లలకి కూడా 2 బన్నులు తెచ్చాను. అవి గూడా తినేస్తున్నారు కదా! మా విక్కీ ఏమో ఈరోజైతే అసలు బుక్కే వదలట్లేదు. నేననుకుంటున్నాను పెద్దయిన తర్వాత గూడా ఇలాగే చదివితే బాగుండేమో అనుకుంటున్నాననమాట. అప్పటికి చదువుతారో చదవరో వాళ్ళైతే. కానీ ఇప్పుడైతే బానే చదువుతున్నాడండి. నాకు తెలిసినంత వరకు కొంచెం చిన్న క్లాసుల నుంచే పిల్లలేంటంటే చదువుతారనమాట. మనం అనుకుంటాం గానీ, ఈ వయసు నుంచే బాగా చదువుతారండి పిల్లలైతే. ఇంకా అలా అన్నమాట. అయితే దోసలు చేద్దాంలే అని చెప్పని దోస పిండి గూడా బయటైతే పెట్టేసాను. ఆల్రెడీ మార్నింగ్ చేశాను గదా! చట్నీలున్నాయి. ఇంకా అలాగే పప్పు గూడా ఉందనమాట. దోస పిండి గూడా అయిపోయింది. ఇంకా దోస పిండికి వేద్దామన్నా గానీ, నేనేంటంటే దోస పిండికి ఉప్పుడు బియ్యముంటాయి గదండీ! అవి లేవు. తర్వాతొచ్చి ఇడ్లీ రవ్వ అసలు ఏమీ లేవనమాట టోటల్‌గా. ఇంకా 1 వీక్ ఉంది. మాకు సాలరీ పడటానికి 1 వీక్ ఎలా చేయాలో చూడాలి. ఇంకా అలా ఉందనమాట మా సిట్యుయేషన్ అయితే. ఇంకా ఆయిల్ ఇవన్నీ ఎలాగో ఉన్నాయి కానీ, ఇంకా ఇవేనండి. ఇంకా అక్క కూతురికైతే పార్సెల్స్ ఇంకా వెళ్ళలేదు. వెళ్తే ఇంక పాపం తనైతే నాకు మనీ వేస్తుంది. కానీ ఇంకా వెళ్ళినట్టు లేవనమాట. ఇంకా ఈలోపు మనీకి ఎలా చేయాలో ఏమో అర్థం కావట్లేదు నాకైతే. ఇంకా శ్రావణ శుక్రవారం గదండీ! శ్రావణ శుక్రవారం రోజు ఏమన్నా ఇంట్లో పూజలాంటివి చేద్దామన్నా గానీ ఇంకా కుదరలేదనమాట. ఇంక మనీ ఉంటే ఏమైనా చేయగలమండి. ఇంక మనీ గూడా ఏం లేవు.
కానీ ఇంకా ఏదో ఒక శుక్రవారం మెయిన్ శ్రావణ శుక్రవారం ఉంటుంది గదా! అప్పుడన్నా అమ్మవారికి టెంకాయ కొట్టుకుందాము అనుకుంటున్నాను. ప్రసాదం అవి పెట్టుకొనేసి ఇంకా ఆ రోజు టెంకాయ కొట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇంక ఈసారైతే ఖచ్చితంగా చేస్తానండి. ఇంతకు ముందైతే నేను పూజ అయితే ఖచ్చితంగా చేసుకున్నదాన్ని గానీ, ఇంకా కుదరట్లేదు నాకు ఆర్థికంగా కూడా పరిస్థితి బాలేక. కానీ దానికి దీనికి సంబంధం లేదు కానీ మనం చేసుకుంటే వాళ్ళే ఇస్తారు కదండీ మనకి. ఇంకా అలా అన్నమాట. ఇక్కడేమో లక్కీకేమో 2 ఆనియన్ దోసలు పోసేసాను. విక్కీకేమో దోసలు పోసి పప్పు కూడా వేసిచ్చేసాను. వాడైతే పప్పుతోటి తింటున్నాడు. ఇంక వీడేమో చట్నీతోటి తింటాడు. వీడికి పోసిన తర్వాత నేను ఒక 2 దోసలైతే ఆనియన్ దోసలు పోసుకొని ఆనియన్‌లో కూడా ఇంకా పచ్చిమిర్చి గాని ఇంకా ఏమి వేయలేదు. వీళ్ళు ఎట్లాగో తినరు. యాక్చువల్‌గా అయితే క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్‌గా ఉంటుంది గదా! కొత్తిమీర అవన్నీ చల్లితే. కానీ అవన్నీ ఈళ్ళు తినరు కాబట్టి ఉత్త ప్లెయిన్‌గానే చేశాను. ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.